స్టైల్ మార్చడమే కాదు రివ్యూ మీటింగ్స్ డయాస్ కూడా చేంజ్ చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కారు పార్టీ నేతలతో ఆయన సమీక్ష సమావేశాలు తెలంగాణ భవన్లోనూ లేక హోటల్స్లోనూ జరగట్లేదు. ఓ2 లీడర్స్ హోమ్ అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. పార్టీ బలోపేతం కోసం కేటీఆర్ తీసుకున్న కొత్త నిర్ణయం గులాబీ శ్రేణుల్లో హాట్ టాపిక్గా మారింది. జిల్లాల వారీగా రివ్యూలు చేస్తున్న కేటీఆర్ నేతలను తన దగ్గరకు పిలిపించుకోవడం కాదు, తానే లీడర్ల ఇంటికి వెళుతున్నారు. కేటీఆర్ సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నారా? నేతలకు బూస్టప్ ఇచ్చే స్కెచ్చా? బీఆర్ఎస్లో కొత్త కల్చర్ మొదలైందా? పొలిటికల్ ట్రెండ్ సెట్టర్ గా కేటీఆర్ ఎక్స్పెరిమెంట్. జిల్లాల వారీగా నేతల ఇళ్లలోనే రివ్యూ మీటింగులు. మా ఇంటికే కేటీఆర్ అంటూ ఉత్సాహంలో గులాబీ లీడర్లు. లీడర్ల తర్వాత కార్యకర్తల ఇంటికి వెళ్తానంటూ సంకేతాలు. నేతలు కార్యకర్తల గౌరవం పెంచే బాధ్యత తనదంటున్న కేటీఆర్. బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారిన హోమ్ మీటింగ్ ఫార్ములా. బీఆర్ఎస్ మళ్లీ పవర్ లోకి వస్తే మునుపటి లెక్క ఉండదు. గతంలో పాలనపై దృష్టి పెట్టి క్యాడర్ పై ఎక్కువ దృష్టి పెట్టలేదు. వచ్చేసారి అధికారంలోకి వచ్చాక కార్యకర్తల గౌరవం కాపాడే బాధ్యత తనదంటూ కొత్త స్లోగన్ అందుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆర్థికంగా, రాజకీయంగా క్యాడర్ను బలోపేతం చేసే రెస్పాన్సిబిలిటీ తాను తీసుకుంటాను అని భరోసా కల్పిస్తున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ ఫాలో అవుతున్న మీటింగ్ ఎట్ లీడర్స్ హోమ్ ఫార్ములా కారు పార్టీలో వెరీ ఇంట్రెస్టింగ్ గా మారింది. జిల్లా నేతలను తెలంగాణ భవన్కు లేదా తన నివాసానికి పిలిపించకుండా తానే లీడర్ల ఇళ్లకు వెళ్లి సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. దీంతో ఆయా జిల్లాల నేతలు మాత్రమే కాదు, లోకల్ క్యాడర్ కూడా సంథింగ్ స్పెషల్ గా ఫీల్ అవుతున్నారట. మా ఇంటికి కేటీఆర్ వచ్చారు. ప్రస్తుతం బీఆర్ఎస్ నేతల మధ్య ఎక్కువగా వినిపిస్తున్న మాట ఇదేనట. సమావేశాలకు వచ్చిన నాయకులు తమ సమస్యలను, పార్టీ పరిస్థితులను, స్థానిక రాజకీయ సమీకరణాలను నేరుగా కేటీఆర్ చెవిలో వేసేందుకు ఈజీగా అవకాశం దక్కుతుందట. కేటీఆర్ కూడా ప్రతి అంశాన్ని శ్రద్ధగా వింటూ అవసరమైతే నోట్ చేసుకుంటున్నారని నేతలు చెబుతున్నారట. ఒకప్పుడు కేటీఆర్ లాంటి ముఖ్య నాయకుడిని కలవడానికి ఎదురు చూడాల్సి వచ్చేదని, ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్వయంగా తమ ఇంటికే రావడం కొత్త ఉత్సాహాన్ని నింపుతోందని కార్యకర్తలు చెప్పుకుంటున్నారట. అయితే ఈ కొత్త ఫార్ములా వెనుక మరో రాజకీయ కోణం కూడా ఉందనే చర్చ జరుగుతోంది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీకి దూరమైన నేతలు, కార్యకర్తలను మళ్లీ దగ్గర చేయాలంటే ముందుగా వారికి గౌరవం ఇవ్వాలని కేటీఆర్ భావిస్తున్నారట. ఏ జిల్లాలో ఎవరికి పట్టు ఉంది, ఎక్కడ అసంతృప్తి ఉంది, ఎవరిని ముందుకు తీసుకురావాలి వంటి ఎనాలిసిస్ చేసుకుని కేటీఆర్ ఓవర్ టు లీడర్ హోమ్ అని జిల్లాల పర్యటన పెట్టుకుంటున్నారట. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ముఖ్య నేతల ఇళ్లకే కాదు, అవసరమైతే సాధారణ కార్యకర్త ఇంటికైనా వెళ్తాను అని కేటీఆర్ చెబుతున్నారట. దీంతో కింది స్థాయి శ్రేణుల్లో కూడా కొత్త చర్చ మొదలైంది. పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉండాలనే సంకేతాన్ని కేటీఆర్ ఇస్తున్నారని చర్చించుకుంటున్నారు. మరికొందరైతే సరదాగా ముందు మేమే తెలంగాణ భవన్కు వెళ్లేవాళ్లం, ఇప్పుడు తెలంగాణ భవనే మా ఇంటికి వస్తోంది అంటూ చమత్కరిస్తున్నారట. ఒకప్పుడు తెలంగాణ భవన్ కేంద్రంగా నడిచిన పార్టీ రాజకీయాలు ఇప్పుడు నేతల డ్రాయింగ్ రూమ్లకు చేరడం వెనుక వ్యూహం ఏదైనా కావచ్చు. కానీ నాయకత్వం కార్యకర్తల దగ్గరకు వెళ్లడం, వారి అభిప్రాయాలను నేరుగా వినడం, వారికి ప్రాధాన్యం ఇవ్వడం మాత్రం గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతోందనేది స్పష్టంగా కనిపిస్తోంది. కేటీఆర్ అమలు చేస్తున్న ఈ హోమ్ మీటింగ్ పాలిటిక్స్ పార్టీ బౌన్స్ బ్యాక్ కావడానికి ఎంతవరకు ప్లస్ పాయింట్ గా మారుతాయో చూడాలి మరి.